అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 18th జూన్ వెన్స్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్స్ ఉండే అవకాశం ఉంది మనం చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ చూస్తే కొద్దిగా మిక్స్డ్గా ఉంది. నికాయ్ 0.5% మేర లాభాలతో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్, షాంఘై రెండు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. హాంకాంగ్ దాదాపు 1% మేర నష్టాలతో కొనసాగుతోంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కూడా 1% వరకు దాదాపుగా నష్టాలున్నాయి. డౌ జోన్స్, S&P 500 అండ్ నాస్డాక్ అన్నీ కూడా. గోల్డ్ $3,400 దిగువన ప్రస్తుతం ఉంది. బట్ స్టిల్ ఆల్మోస్ట్ అదే రేంజ్ $3,400 to $3,420 దగ్గర గోల్డ్ అటు ఇటుగా తచ్చట్లాడుతోంది. ఆయిల్ $76 దగ్గర ఉంది. ఆయిల్ జంప్స్ more than 4% ఆఫ్టర్ ట్రంప్ థ్రెటన్స్ ఇరాన్స్ లీడర్ కాల్స్ ఫర్ అన్కండిషనల్ సరెండర్. సో ఇది మెల్లగా $80 దాకా వెళ్ళే అవకాశం తాత్కాలికంగా కనిపిస్తోంది. ట్రంప్ వెయిస్ పొటెన్షియల్ యుఎస్ మిలిటరీ స్ట్రైక్ ఆన్ ఇరాన్, డిమాండ్స్ అన్కండిషనల్ సరెండర్. ఇంతకుముందు చెప్పుకున్నట్టు టాప్ ఆయిల్ సీఓ సౌండ్ అలారం యాజ్ ఇజ్రాయెల్ ఇరాన్ స్ట్రైక్స్ ఎస్కలేట్. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా క్రూడ్ ధరలు మరింతగా పెరగడానికి కారణమవుతుంది. హర్ముజ్ జలసంధిలో మెజారిటీ ఆఫ్ ది బిజినెస్ అంతా కూడా, మెజారిటీ ఆఫ్ ది ఎక్స్పోర్ట్స్ కూడా అక్కడి నుంచి అవుతాయి. ఆ ప్రాంతంలో ఇబ్బందులు రావటం ఓవరాల్గా ప్రపంచ క్రూడ్ మార్కెట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందన్న ఒక ఏకైక కారణంతో ధరలు అయితే పెరుగుతున్నాయి. ద ఫెడ్ ఈజ్ లైక్లీ టు కీప్ రేట్స్ ద సేమ్ బట్ గివ్ ఏ ఫోర్కాస్ట్ దట్ మూవ్స్ మార్కెట్. వాట్ టు ఎక్స్పెక్ట్. ఇక్కడ ఫెడరల్ రిజర్వ్ అంచనాల ప్రకారం ఫెడ్ టు హోల్డ్ రేట్స్ స్టడీ అగైన్ యాజ్ అఫీషియల్స్ వెయిట్ ఫర్ మోర్ క్లారిటీ ఆన్ ఎకానమీ. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి తెస్తున్నప్పటికీ ఫెడరల్ చీఫ్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి. ఎందుకంటే ఎకానమీ వన్స్ సౌండ్గా తమకు కనపడాలి, స్టెబిలైజ్ అయినట్టు తమకు కనపడాలి, అండ్ అట్ ది సేమ్ టైం గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కూడా ఉన్నప్పుడు మాత్రమే మనం వడ్డీ రేట్లు తగ్గించేందుకు స్కోప్ ఉంటుందన్న వాదనను ముందు నుంచే ఫెడ్ చీఫ్ జెరోమ్ పవెల్ గారు వినిపిస్తూనే ఉన్నారు. దీంతో మరొకసారి ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఏమి ఉన్నట్టుగా కనిపించట్లేదు. ద వెయిట్ అండ్ సీ అప్రోచ్ హ్యాస్ సర్వ్డ్ దెమ్ వెల్ అప్ అంటిల్ దిస్ పాయింట్ అన్నట్టుగా కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే మనం చూస్తున్నాం. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తర్వాత ప్రొజెక్షన్స్ ఎట్లా ఉంటాయి అన్న దాని మీద ఏదైనా ఒక క్లారిటీ కనుక ఎమర్జ్ అవుతే మేము అప్పుడు మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. యూఎస్ మార్కెట్స్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 4 రోజుల సెల్లింగ్ తర్వాత నిన్న ఒక బయ్యర్స్గా ఉన్నారు. దాదాపుగా 1,600 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ బై చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ స్టిల్ నెట్ బయ్యర్స్గానే ఉన్నారు. 23వ స్ట్రైట్ సెషన్ కొనుగోళ్ల మద్దతు మార్కెట్స్కి కొనసాగిస్తున్నాం. దాదాపు 8,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్లో కొనుగోలు చేశారు. ఇక స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే P&G హెల్త్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. రెవెన్యూ 23% మేర పెరిగింది. మార్జిన్స్ 26.7 నుంచి 26% తగ్గాయి. నెట్ ప్రాఫిట్ దాదాపు 31.4% మేర పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. సో మేజర్ మూవ్ BSE అండ్ NSEలో సెబీ ఒక క్లియర్ కట్గా నిర్ణయం తీసుకుంది. సెబీ BSEకి థర్స్డేని ఎక్స్పైరీ డేగా నియమించింది, ఎక్స్పైరీ డేగా మార్చింది. అలాగే NSE విషయంలో ట్యూస్డేకి అలాట్ చేసింది ఎక్స్పైరీ డేని. ముగ్గురు క్యాపిటల్ ద బ్యాంక్ అనౌన్స్డ్ ఇట్ విల్ అక్వైర్ SME లెండింగ్ కంపెనీ ప్రొఫెక్టస్ క్యాపిటల్ ఫర్ 1,400 crores పేయబుల్ ఇన్ ఏ సింగిల్ ట్రాంచ్. చాలా పెద్ద మూవ్ ఇది. 1,400 కోట్ల రూపాయలతో ప్రొఫెక్టస్ క్యాపిటల్ SME కంపెనీ సింగిల్ ట్రాంచ్లో క్లియర్ చేయడం అనేది ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది. ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ ద కంపెనీస్ టు క్యారీ అవుట్ ఎ ప్లాన్డ్ షట్ డౌన్. ఒక 12 రోజుల పాటు, 10 నుంచి 12 రోజుల పాటు ఒక మెయింటెనెన్స్ యాక్టివిటీ కోసం ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ తమ ప్లాంట్ని షట్ చేస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 21% మేర తమకున్న వాటాని మిస్ ఇండియా SME అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీని 34 కోట్ల రూపాయలకు విక్రయించింది. హేరంబా ఇండస్ట్రీస్లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రాజీనామా చేశారు. సాధారణంగా CFO రాజీనామా అనేది కొద్దిగా, ఎందుకంటే ఏదో ఒక అతి ఆవశ్యకమైన లేకుంటే ఒక మేజర్ మూవ్గా దీన్ని మనం చూస్తాం. CFO రాజీనామా సాధారణంగా అంటే కంపెనీలో ఏదన్నా ఇష్యూస్ ఉంటే ఆయన బయటకు వస్తున్నారా కంపెనీలో, ఎందుకంటే ఫస్ట్ ఆయనకే తెలుస్తుంది, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్కి కంపెనీలో ఫైనాన్షియల్గా ఏం జరుగుతుందని. ఆయనే బయటకు వస్తున్నారంటే వ్యక్తిగత కారణాల లేక కంపెనీలో ఏదైనా ఉందా అనేది మనకు తర్వాత తెలుస్తుంది. పాలీక్యాబ్కి అతిపెద్ద ఆర్డర్ ఒకటి BSNL నుంచి దాదాపుగా 6,500 కోట్ల రూపాయల అతిపెద్ద ఆర్డర్ ఒకటి పాలీక్యాబ్ గెలుచుకుంది. ద అగ్రిమెంట్ విత్ BSNL ఫర్ సప్లై, డిజైన్, కన్స్ట్రక్షన్, ఇన్స్టలేషన్ ఆఫ్ భారత్ నెట్ ఇన్ కర్ణాటక, గోవా, పుదుచ్చేరి టెలికాం సర్కిల్. సో పాలీక్యాబ్కి ఇది ఒక అతిపెద్ద
మేజర్ మూవ్ ఈ మధ్యకాలంలో, మేజర్ ఆర్డర్. రైల్టెల్ కార్పొరేషన్కి జోరామ్ ఎలక్ట్రానిక్స్ నుంచి 44 కోట్ల రూపాయల మేర లెటర్ ఆఫ్ ఇంటెంట్ అందుకున్నట్టు వెల్లడించింది. ఈఎంఎస్ లోయెస్ట్ బిడ్డర్గా నిలిచింది యూపీ జల్ నిగమ్ ప్రాజెక్ట్లో 184 కోట్ల రూపాయలకి. సో ఇది కూడా ఒక పాజిటివ్ న్యూస్ అవుతుంది వీళ్ళకి. అవన్నీ సూపర్ మార్ట్స్ ఆగ్రాలో రతన్ మాల్లో ఒక కొత్త స్టోర్ని ప్రారంభించింది. దీంతో తన స్టోర్ల సంఖ్య 421గా ఉంది. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ప్యాసింజర్ సంఖ్య 0.8% మేర మే నెలలో పెరిగినట్టు వెల్లడించింది. సో ఇవి మేజర్గా స్టాక్స్ ఇన్ న్యూస్ పరంగా టీసీఎక్స్ ఇండియా కంపెనీ రిసీవ్డ్ ఆల్మోస్ట్ 29 crores ఆఫ్ ఎక్స్పోర్ట్ పర్చేస్ ఆర్డర్ ఫ్రమ్ ఓవర్సీస్. ఇవి మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్ పరంగా చూస్తే. న్యూలాండ్ ల్యాబొరేటరీస్కి ఒక మేజర్ దెబ్బ ఇది. ద కంపెనీ రిసీవ్డ్ సెబీ అడ్మినిస్ట్రేటివ్ వార్నింగ్ లెటర్ ఆన్ ఇన్సైడర్ ట్రేడింగ్ ప్రొసీజర్ ల్యాబ్స్. సో దీన్ని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో కూడా చూడాలి, ఎందుకంటే స్టాక్ ఈ మధ్యకాలంలో విపరీతంగా దూసుకుపోయిన సంగతి మనకు తెలుసు. స్పెసిఫిక్గా ఏదైనా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా, ప్రొసీజర్స్ ఏమైనా ల్యాబ్స్ అయ్యాయా, అది ఏంటన్న దాని మీద సెబీ నుంచి ఒక వార్నింగ్ లెటర్ని అందుకుంది న్యూలాండ్ ల్యాబొరేటరీస్. ఇది స్టాక్స్ పరంగా మనం చూస్తే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఎయిర్ ఇండియా బోయింగ్ మే ఫేస్ అన్లిమిటెడ్ లయబిలిటీ, కంపెనీస్ మే హ్యావ్ టు కాఫ్ అప్ కాంపెన్సేషన్ ఫార్ మోర్ దాన్ కవర్ ఇఫ్ నెగ్లిజెన్స్ ఈస్ ప్రూవన్ అండర్ గ్లోబల్ లా. పిఈ బ్యాక్డ్ టెక్ డీల్స్ ఆన్ రైజ్. సో పిఈలు ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ మద్దతు ఇస్తున్న టెక్ డీల్స్ సంఖ్య భారీగా పెరుగుతుంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ విషయంలో ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కూడా కొద్దిగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ లైవ్ ఎందుకంటే ఈ ఒక్కసారి ఇట్లాంటి ఇష్యూ ఏదైనా జరిగితే దాన్ని ఎఫెక్ట్ కొద్ది కాలం పాటు, ఎందుకంటే అంత ఈజీగా మైండ్స్లోంచి పోదు కాబట్టి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ను కొద్దిగా లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఒకవేళ నెగ్లిజెన్సీ వల్ల ఏదైనా ప్రమాదం జరిగింది అని చెప్పి దర్యాప్తులో తెలియదంటే ఎయిర్ ఇండియా అండ్ బోయింగ్ రెండు అన్లిమిటెడ్ లయబిలిటీని, అంటే ఒక లెక్కలేనంత లయబిలిటీని ఇద్దరు భారాన్ని మోయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అట్ 1.5 lakh crores అడ్వాన్స్ ట్యాక్స్ మాపప్స్ గ్రోస్ 4%. అడ్వాన్స్ ట్యాక్స్ 1.5 లక్షల కోట్ల రూపాయల మేర వచ్చింది. 4% మేర పెరగటం ఇక్కడైతే మనం చూడవచ్చు. సో గ్లోబల్ అన్సర్టనీస్ ఉన్న తరుణంలో కొద్దిగా అడ్వాన్స్ ట్యాక్స్లో వీక్నెస్ ఉన్నప్పటికీ బట్ స్టిల్ 4% గ్రోత్ అయితే ఉంది. ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకు ఒక పాజిటివ్ అంశాలుగా చూడాలి. ఐపీఓ బౌండ్ బ్లూ స్టోన్ గేట్ ఫర్ క్లో అప్, టాక్స్ ఆన్ ఫర్ సెకండరీ డీల్స్, కంపెనీ మే గెట్ 30% వాల్యుయేషన్ బంప్, ఆర్బీ ఇన్వెస్ట్మెంట్స్ టు ఎగ్జిట్. బ్లూ స్టోన్ అన్న ఐపీఓ, బ్లూ స్టోన్ అనే కంపెనీ ఈ విభాగంలో ఉంది, జ్యువెలరీ విభాగంలో ఉన్న కంపెనీ. వీళ్ళు ఐపీఓకి రాబోతున్నారు, ఈ జ్యువెలరీ రిటైలర్. ఎన్ఎస్సి F&O ఎక్స్పైరీ షిఫ్ట్స్ టు ట్యూస్డే, బిఎస్సిస్ టు థర్స్డే ఫ్రమ్ September 1st. అండ్ ఎన్ఎస్సి దీని నుంచి కొద్దిగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. ఎందుకంటే బిఎస్సి ఈ మూవ్ థర్స్డేకి మారడం వల్ల, బిఎస్సి ఎక్స్పైరీ థర్స్డేకి మారడం వల్ల షార్ట్ టర్మ్ ట్రేడ్స్ అండ్ పొజిషనల్ ట్రేడ్స్ అటు బిఎస్సికి మారితే రెగ్యులర్ ట్రేడ్స్ అన్నీ కూడా ఎన్ఎస్సికి షిఫ్ట్ ఓవర్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్టుగా కూడా మెజారిటీ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ భావిస్తోంది. బిఎస్సి థర్స్డేకి తన ఎక్స్పైరీని మార్చుకోవడం వల్ల, కరెంట్లీ ఉన్న ట్యూస్డే నుంచి మారడం వల్ల డైలీ యావరేజ్ ప్రీమియం టర్న్ ఓవర్ దాదాపుగా 1500 నుంచి 1800 కోట్ల రూపాయల వరకు నష్టపోయే అవకాశం ఉంది అని చెప్పి. దిస్ అమౌంట్స్ టు అన్ అప్రాక్సిమేట్ అన్యులైజ్డ్ ప్రీ ట్యాక్స్ ఇంపాక్ట్ ఆఫ్ 160 crore rupees. సో దీని ఎఫెక్ట్ కారణంగా బిఎస్సి ఇమీడియట్గా కొద్దిగా డెంట్ తీసుకునే అవకాశం ఉంది. బిఎస్సి దాదాపు 200 నుంచి 300 పాయింట్ల మేర ఇండెక్స్ ఆప్షన్ మార్కెట్లో తన షేర్ని, తన వాటాని కోల్పోయే ప్రమాదం ఉంది అన్నట్టుగా కూడా మెజారిటీ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ భావిస్తోంది. బిఎస్సిస్ ప్రీమియం యావరేజ్ డైలీ టర్న్ ఓవర్ వాజ్ అరౌండ్ 10,500 crores ఇన్ ద సెకండ్ వీక్, డౌన్ 39% వీక్ ఆన్ వీక్ అండ్ 33% లోయర్ దాన్ ద యావరేజ్ ఆఫ్ ఏప్రిల్ అండ్ మే. ఆల్రెడీ ద డిక్లైన్ ఇప్పటికే మనం చూస్తున్నాను. వొలటాలిటీ మార్కెట్స్లో లేకపోవడం కూడా ఆప్షన్స్ ట్రేడింగ్లో బిఎస్సి మెల్లిగా తన మార్కెట్ వాటాను కోల్పోతుంది. ఇప్పుడు ఈ మూవ్ వల్ల, అంటే ఇప్పుడు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బిఎస్సికి కొద్దిగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ఎస్సి దీని నుంచి కొద్దిగా అడిషనల్ అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయనేది ఇండస్ట్రీ భావిస్తున్న అంశం.
హాట్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో వివిధ ఇంటర్నేషనల్ బ్రోకింగ్ కంపెనీస్ రికమెండ్ చేసిన స్టాక్స్ జాబితా ఇది. సిటీ మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని రికమెండ్ చేస్తుంది ఫర్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 1840 రూపీస్, అంటే ఇక్కడి నుంచి ఒక 16% మేర పెరిగే అవకాశం ఉంది. అలాగే గోల్డ్మెన్ సాక్స్ స్నైడర్ ఎలక్ట్రిక్ని రికమెండ్ చేస్తుంది ఫర్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 910 రూపీస్, అంటే ఇక్కడి నుంచి ఒక 19% మేర పెరిగే అవకాశం ఉంది. అలాగే జెఫ్రీస్ నవీన్ ఫ్లోరిన్ స్టాక్ని రికమెండ్ చేస్తుంది టార్గెట్ ప్రైస్ ఆఫ్ 5280, అంటే ఇక్కడ నుంచి ఒక 12 నుంచి 13% మేర పెరిగే అవకాశం ఉంది అనేది సారాంశం. హిందుస్థాన్ జింక్ దాదాపు 12,000 కోట్ల రూపాయలతో తన సామర్థ్యాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ కాంగ్లోమెరేట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సిల్వర్ అండ్ జింక్, హిందుస్థాన్ జింక్. ఇది సెటప్ అన్ ఇంటిగ్రేటెడ్ జింక్ స్మెల్టర్ ఆఫ్ 250,000 టన్స్ అండ్ దెబారి ఇన్ రాజస్థాన్ అనేది కూడా ఒక అప్డేట్ హిందుస్థాన్ జింక్కి సంబంధించి. జేఎండ్కే బ్యాంక్ మెల్లిగా తన లోన్ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకునే ఆలోచనలో ఉంది. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ కనుక ఓన్లీ జమ్మూ కాశ్మీర్కి మాత్రమే రెస్ట్రిక్ట్ అవుతే, ఎందుకంటే స్టిల్ ఇంకా అదొక సెన్సిటివ్ ఏరియాగానే ఉంది, అది ఎంతకాలం అలా ఉంటుందో తెలియదు. అలా సెన్సిటివ్గా ఉన్నంత వరకు జేఎండ్కే బ్యాంక్ డెవలప్ అయ్యే అవకాశాలు కూడా బాగా తక్కువ. అందువల్ల డైవర్సిఫై చేసుకోవడానికి బ్యాంక్ ప్రయత్నాలు చేస్తుంది లోన్ పోర్ట్ఫోలియోని. రెస్ట్ ఆఫ్ ఇండియా చేసుకున్నప్పుడు మాత్రమే స్టేబుల్ గ్రోత్ ఉంటుంది జేకే బ్యాంక్. బట్ స్టిల్ ఇంకా వీఆర్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మీరు ఏదన్నా బ్యాంక్ పిక్ చేసుకోవాలంటే ప్రైస్ పాయింట్ చూడకుండా స్కేలబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో జేఎండ్కే బ్యాంక్ లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఎందుకంటే ఓన్లీ ఏ ప్రాంతం అంటే ఒక పేరుతో ఫిక్స్ అయిపోయిన బ్యాంక్ ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతుంది, వాళ్ళకి స్కోప్ కూడా తక్కువ ఉంటుంది ఇతర దేశంలో ఉన్న ప్రాంతాలకు వెళ్ళడానికి. సో అందువల్ల ఒకవేళ బ్యాంక్ స్టాక్లు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జేకే బ్యాంక్ని దాదాపుగా ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. మిగిలిన ఎన్నో బ్యాంకులు ఉన్నాయి, ఆ బ్యాంకుల్లో మంచి గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, అలాంటి బ్యాంక్స్ని పిక్ చేసుకోవడం బెటర్. కానీ ఓన్లీ పోయి జేకే బ్యాంకులో మాత్రమే ఇన్వెస్ట్ చేసేది అద్భుతాలు మల్టీ బ్యాగర్స్ అయిపోతాయని అనుకోవడం అయితే సరైన ఆలోచన విధానం అయితే కాకపోవచ్చు. వాళ్ళు ఎంత రిస్క్ మిటిగేషన్ చేసినప్పటికీ కూడా మేబీ జేకే బ్యాంక్ అంత అద్భుతాలు చేసే అవకాశాలు చాలా 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 తక్కువ. ఆ విషయం గమనంలో పెట్టుకోండి. ఇలాంటి చాలా అంశాలని కూడా మనం బెంగళూరు మాస్టర్ క్లాస్లో మాట్లాడుకుంటాం. స్టాక్ పికింగ్, సెక్టార్ పికింగ్లో బెస్ట్ స్టాక్ పికింగ్ ఒకటి, అండ్ అప్రోచ్ ఏ విధంగా మనం తీసుకోవాలి, కామన్ సెన్స్ లాజిక్తో ప్రాక్టికల్ బేస్డ్ అప్రోచ్తో మనం స్టాక్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి అన్న అనేక అంశాలని మనం మాస్టర్ క్లాస్లో మాట్లాడుకుందాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ఫుల్ లెంత్ సెషన్ ఉంటుంది. మార్కెట్ డైనమిక్స్ ఒక 360 డిగ్రీస్లో మీరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ మార్కెట్స్ ఉన్న వాళ్ళకి, మార్కెట్స్లో కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి, అసలు ఎంటర్ అవుదాం అనుకుంటున్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఈ ఓవరాల్గా 1 డే సెషన్లో మీకు బెనిఫిట్ పొందుతారు వితౌట్ ఎనీ డౌట్. సో మీరు పెట్టే ఈ 3,000 రూపాయలు అనేది ఒక ఇన్వెస్ట్మెంట్లో చూడండి. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చునేది టైంని ఇన్వెస్ట్మెంట్లో చూడండి. ఖచ్చితంగా మీరు పెట్టే డబ్బులు టైం వృధా పోదు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా మేము చెప్పగలం, గోయింగ్ బై అవర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో LLPs మే రిటైన్ LTCG బెనిఫిట్స్, గవర్నమెంట్ లైక్లీ టు ఫిక్స్ ఒమిషన్ రిగార్డింగ్ AMT. No major safety issues in AI's B787 fleet but delays a concern DGCA చెప్తున్నమాట. అలాగే ONGC సెట్ ఫుట్ ఇన్ LNG ఇంపోర్ట్స్ బిజినెస్, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ONGC సిద్ధమవుతుంది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూస్తున్నాము. దొడ్లా డైరీ ఆల్ టైమ్ హిట్ చేసింది. 3 నెలల కాలంలో 35% మేర పెరిగి దాదాపుగా 1,500 రూపాయల స్థాయికి స్టాక్ చేరుకోవడం అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. స్టెర్లైట్ టెక్నాలజీస్ టాప్ ఏ గ్రూప్లో టాప్ గెయిన్ కలిగించింది, దాదాపు 13% మేర పెరిగి హ్యాపీయెస్ట్ మైండ్స్ రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 70 రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్ నిన్న 11% మేర పెరగడం చూస్తున్నా. వరుస లాభాలకు గ్రెల్ మార్క్లో బ్రేక్ పడింది. వీక్ JLR గైడెన్స్, సో మేజర్గా టాటా మోటార్స్కి ఏదైనా నెగిటివ్ ఎఫెక్ట్ ఉందంటే JLR గైడెన్స్ ఒకటే టాటా మోటార్స్కి చాలా తీవ్రమైన ఎఫెక్ట్ ఉంది. గత 4 రోజుల కాలంలో 8% మేర స్టాక్ పతనం అయింది. సో టాటా గ్రూప్కి అనేక సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి. యాజ్ ఆఫ్ నోట్ ట్రెంట్ అంత గొప్పగా పర్ఫామ్ చేయట్లేదు. టాటా మోటార్స్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. తాజాగా ఎయిర్ ఇండియా ఎఫెక్ట్ కూడా ఓవరాల్గా సెంటిమెంట్ని మరింతగా వీక్ చేసే పరిస్థితి టాటా గ్రూప్ మీద కనిపించింది. ఇక్కడ అవన్నీ పక్కన పెడితే JLR తన సబ్సిడరీ ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ లేకపోగా డౌన్గ్రేడ్ చేయడాన్ని, తన ఎక్స్పెక్టేషన్స్ని డౌన్గ్రేడ్ చేసిన తరుణంలో స్టాక్ మీద ఇంపాక్ట్ అయితే ఉంది. దాదాపు 5 to 10% మేర మార్జిన్ గైడెన్స్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంది అన్నట్టుగా కూడా కంపెనీ యాజమాన్యం వెల్లడించిన తరుణంలో స్టాక్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది. దీంతో వివిధ బ్రోకింగ్ కంపెనీస్ దీన్ని స్టాండ్స్ని మార్చుకున్నాయి టాటా మోటార్స్కి సంబంధించి. అలాగే రేమాండ్స్ రియాలిటీ తన ఎబిటాలో 20% మేర వృద్ధిని 26లో ఎక్స్పెక్ట్ చేస్తుంది 2026లో. అండ్ స్పన్ ఆఫ్ చేసిన
రేమండ్ రియాలిటీ ఈ నెలలో లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.